చెంగం గారు, ఏమిటి విడ్డూరం? మీరు ఈ రోజు గల్ఫ్ కోర్టుకు వచ్చారేమిటి? అంటే పురుపురి నగరంలో దొంగతనాలు దోపిడీలు తగ్గిపోయాయా ఏమిటి? మోటు పత్రు, మీకు విషయం తెలీదు. నెక్స్ట్ మంత్ గోల్ఫ్ ఛాంపియన్షిప్ ఉంది. గెలిచిన వాళ్ళకి ₹1,00,000 బహుమతి. నేను మా నాన్నగారు అందులో పాలు పంచుకోవాలనుకుంటున్నాం. ఇండియా మీద ఓటు, మదర్ ఇండియా మీద ఓటు. మేం గెలిచి తీరుతాం. పతులు, అయితే మనం కూడా గల్ఫ్ ఆడదాం పద. మోటు పత్రు, ఈ గేమ్ మీరు ఆడేది కాదు. అయినా నేను మీకు నేర్పిస్తాను. పదండి, టీ తీయండి. అయ్యమ్మా, మోటు పత్రు, గోల్ఫ్ లో టీ అంటే ఈ టీ కాదు. టీ అంటే ఇదిగో ఇది. ఎస్ మోటు, ఇప్పుడు గోల్ఫ్ క్లబ్ ని ఇలా పట్టుకోవాలి. తర్వాత బాల్ ని గట్టిగా కొట్టాలి. అప్పుడు ఆ బాల్ అక్కడికి వెళ్లి పడాలి. అదిగో అక్కడ జెండా కనిపిస్తోంది కదా, అక్కడికి వెళ్లి పడాలి. అరే మీరు తప్పుకోండి బబుల్ గమ్ సార్, నేను ఇప్పుడే కొడతాను. ఇది నాకు వెన్నతో పెట్టిన విద్య. పత్లు, నువ్వు బానే ఉన్నావు కదా? అయ్యమ్మా, చింగం మై సన్, ఏమయ్యింది? అమ్మా, అప్పా, డాడీ జాగ్రత్త. అయ్యమ్మా, అయ్యమ్మా. స్టాట్యూ, ఎక్కడ వాళ్ళు అక్కడే ఆగండి. ఇప్పుడు కదలొచ్చు. ఓకే మోటు, ఇప్పుడు మళ్ళీ కొట్టు. మనం మోటుకి దూరంగా ఉండడమే మంచిది. అదిరింది, భలే షాట్ కొట్టాను. నిన్ను వదిలిపెట్టను. సారీ సారీ. చూడండి, ఈసారి నేను ఎలాంటి షాట్ కొడతానంటే ప్రపంచం కళ్ళు తిప్పుకోకుండా చూస్తూనే ఉంటుంది. భలే, ఏ షాట్ కొట్టావు మోటు. కాకపోతే కొంచెం ఇంప్రూవ్మెంట్ కావాలి. ఈసారి నీకు బదులు బాల్ ని ఇక్కడికి పంపించు. రోజు ఎవరో ఒకరు ఇక్కడికి వచ్చి మనల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఈ రోజు వాళ్ళని వదిలిపెట్టను. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఇంకెక్కడికైనా వెళ్ళి ఆడుకోండి, లేకపోతే బాగుండదు. ఓహో, ఒక చిట్టి పొట్టి ఉడతొచ్చి మనల్నే భయపెడుతోంది, బెదిరిస్తోంది. చూస్తాను నువ్వేం చేయగలవో చెయ్యి. ఆగో ఆగో, కొడతా ఆగో, నీకే చెప్పేది. ఉడతా ఆగో ఆగు.
వద్దు మోటు, మోటు వెనక్కి తిరిగి వచ్చేయ్. మన దగ్గర ఇంకా బాల్స్ ఉన్నాయి కదా. అరే ఇది బాలు సమస్య కాదు, నా పరువు సమస్య. నువ్వు కూడా రా. ఏయ్ ఉడతా, స్టాప్ స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. మా బాల్ మాకిచ్చే, అది నా బాలు. బాలు తిరిగిచ్చేయి, లేకపోతే మర్యాదగా ఉండదు. చాలా ధైర్యవంతుడివే మోటు. ఇక్కడికైతే వచ్చేసావు, కానీ కిందకి ఎలా వెళ్తావు? పైకి ఎలా ఎక్కొచ్చానో కిందకి అలాగే దిగి వెళ్తాను. ఒకసారి కిందకి చూడు. నీకు ఇంకో అవకాశం ఇస్తున్నాను. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, లేదంటే ఆ గోల్ క్లబ్ తోనే కొడతాను. ఇది బియ్యపు గింజ కాదు, పప్పు ధాన్యం కాదు, గోల్ఫ్ ఆడే కర్ర. దీన్ని నువ్వు ఎత్తలేవు. చేతనైతే కొట్టు, ఎలా కొడతావో చూస్తాను. ఇదిగో బాదాం తిను. ఏయ్ మోటు, మోటు స్టాప్ స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. చట్టం మీద ఓటు. ఈ పిల్లి ఎలుక ఆట ఇంకా ఆపు. ఆగు ఆగు మోటు ఆగు, ఇక చాలు ఆపేసేయ్. మోటు ఏం జరిగింది? ఒక ఉడత పిల్లను చూసి ఇలా పరిగెత్తుకొస్తున్నావు, నీకు సిగ్గుగా లేదు? అరే ఉడత పిల్ల గురించి కాదు, పైన వాడి గురించి భయపడుతున్నా. పైవాణ్ణి చూసి ఎందుకు భయపడాలి? ఆయన చాలా దయాళుడు, కృపగలవాడు. అరే ఒకసారి పైకి చూసి చెప్పు, అతను దయగలవాడు కృపగలవాడులాగా కనిపిస్తున్నాడా? అయ్యమ్మా ఏమిటి కష్టం నాకు. స్టాప్ స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. మదర్ ఇండియా మీద ఒట్టు. స్టాప్. ఇప్పుడు అతను ఎన్ని ఒట్లు పెట్టినా ఆగేలా లేడు సార్. పరిగెడుతూనే ఉండండి త్వరగా. మోటు ఏదో ఒకటి చెయ్యి, మనం ఈ రకంగా గోల్ఫ్ ఆడలేము. ఐడియా సజ్జి, ముందు ఆ ఉడతల సంగతి చూద్దాం, ఆ తర్వాత మనం గోల్ఫ్ ఆడుకుందాం. లేకపోతే మాతోనే పెట్టుకుంటావా? Hey, stop! Stop in the name of Allah! అయ్యమ్మా నా నడుము విరిగింది. నీకు నడుమే విరిగింది, కానీ నా నడుము నిండా ఇన్ని ముళ్ళు గుచ్చుకున్నాయో చూడు. వీటిని తీయడం చాలా కష్టం. అయ్యమ్మా అరే పతులు, కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏ మాత్రం పనిచేయదు. ఏదో ఒకటి చెయ్యి. ఐడియా సజ్జి, శత్రువు మనకంటే బలంగా ఉన్నప్పుడు వాళ్ళను ఓడించడానికి ఖచ్చితంగా సమోసాలే కావాలి. తీసుకో. ప్లీజ్
క్షమించారు. మేము ఓడిపోయాం. మీరు ముందే చాలా బలవంతులు. సమోసాలు తిని ఇంకా బలవంతులుగా మారారు. మమ్మల్ని క్షమించండి ప్లీజ్. మమ్మల్ని క్షమించండి. వుడ్కి వడ్డీ కట్టాల్సి రావటం అంటే ఇదే. వుడ్? ఎక్కడ వుడ్? నాకు వుడ్ అంటే చాలా భయం. అరే ఇది ఒక సామెత మాత్రమే. ఇక తప్పుకో, లేకపోతే నీకు కూడా దెబ్బ తగులుతోంది. బాయ్ బాయ్, మనం మళ్ళీ కలుసుకుందాం. హ్యాపీ జర్నీ మోటు పత్లు. ఆ ఉడత ఎందుకు హ్యాపీ జర్నీ చెప్పింది? మోటు ఒక్క నిమిషం ఆగు.